అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దామోదరం సంజీవయ్య సేవలు ఆదర్శనీయం. ఉభయ జిల్లాల్లో ఘనంగా సంజీవయ్య జయంతి వేడుకలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును ఛేదించిన తెర్లాం పోలీసులు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి అపోహలు పడవద్దు. విజయనగరం వాసులకు సూచించిన పశుసంవర్ధక శాఖాధికారి వైవి రమణ. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుందని వైఎస్ఆర్ పార్టీ నేతలు ఆరోపించారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వంశీ ఏ తప్పు చేయకుండానే గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబడిందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో అరాచక శక్తులకు ఇక అంతమేనని అన్నారు. అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసమైందా, లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కాదా? ఆ పరిస్థితికి ఆయన రావటానికి, ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. తెర్లాం మండలం నెమలాం గ్రామ శివార్ల వద్ద ఫిబ్రవరి 10న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ హత్య మిస్టరీని ఛేదించి హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కోనారి ప్రసాద్ హత్య కేసును ఛేదించి అదే గ్రామానికి చెందిన కోనారి అచ్యుతరావు, కోనారి శివకృష్ణలను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. మృతుని తండ్రి కోనారి సన్యాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై తెర్లాం పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. బొబ్బిలి డీఎస్పీ జి భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్ సిఐ కె నారాయణరావుల ఆధ్వర్యంలో కేసును ఛేదించారని అన్నారు. చనిపోయిన అతను ఉన్నాడు. ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో అచ్యుతరావు వైఫ్తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. అది తెలిసినాక వాళ్ళు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూడడం జరిగింది. అది చూసినాక వాళ్ళ ఈ డిసీజ్ని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ వేసినాక ఎప్పుడైతే ఇతను డిసీజ్డ్ ఊరికి వచ్చారో, వచ్చినాక అతను వాళ్ళతో రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళతో ఫోన్ మీద మాట్లాడడం, అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఒకరోజు ముందు, ఏ రోజు ఇన్సిడెంట్ జరిగిందో దానికి ఒకరోజు ముందు కూడా డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ డిసీజ్డ్ వాళ్ళకి చెప్పాడు, నేను రేపు బూరిపేట విలేజ్కి వెళ్తాను, అక్కడ బంధువుల ఇంటికి వెళ్తాను, తర్వాత అదే రోజు వస్తాను, తిరిగి కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఆ టైంలో A1 అండ్ A2 ఇద్దరు కూడా వచ్చేటప్పుడు మాకు ఒకసారి ఫోన్ చేయండి, మనం అక్కడ బయట పొలాలు ఉన్నాయి, పొలాలు కలుస్తామని వారికి చెప్పడం జరిగింది. డిసీజ్డ్
ఆ పొలంకి వెళ్ళాడు. అప్పుడు అక్కడ A1 and A2 ఇద్దరు కూడా ఇతనిని చంపే ప్రిపరేషన్తో అక్కడ ఉన్నారు. సో ఫస్ట్ A2 అండ్ డిసీజ్డ్ మాట్లాడుతుండగా A1 ఫస్ట్ ఒక కర్రతో అతను హెడ్ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత A1 A2 ఇద్దరు కలిసి వాడిని స్టిక్స్తో కొట్టారు, కర్రలతో కొట్టారు. తర్వాత అక్కడ నుంచి డిసీజ్డ్ పారిపోవడానికి ట్రై చేస్తే ఒక కాలువలో స్లిప్ అయి పడిపోయాడు, ఒక స్టోన్ మీద పడిపోయాడు. సో తర్వాత స్టోన్ మీద కూడా మళ్ళీ వాళ్ళు ఇద్దరు వచ్చి అతను తల మీద అతను జుట్టు పట్టుకొని గట్టిగా దానితో కొట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కర్రలతో కొట్టి అక్కడి నుంచి బాడీని క్యారీ చేసి రోడ్ మీదకి తీసుకొచ్చి అక్కడ పడేశారు. అక్కడ పడేసినాక ఒక అతను మోటార్ సైకిల్ తీసుకొచ్చి కూడా పడేశారు. ఆ మోటార్ సైకిల్ మీద కూడా ఒక కర్రతో మోటార్ సైకిల్ను డ్యామేజ్ చేసి ఒక యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ప్రజలు బర్డ్ ఫ్లూ విషయంలో అనవసరమైన అపోహలకు గురి కావద్దని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వైవి రమణ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ టీవీలో, సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూపై ఆందోళన కలిగించే వార్తలు వస్తున్నాయని, ఈ విషయంపై అపోహలు పడకూడదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నిరభ్యంతరంగా ఉడికించిన గుడ్లు, ఉడికించిన మాంసం తీసుకోవచ్చునని అన్నారు. 100 డిగ్రీల వద్ద ఏ వైరస్ ఉన్నా చనిపోతుంది. బర్డ్ ఫ్లూ అయినా 100 డిగ్రీల వద్ద వైరస్ ఉండదని అన్నారు. పచ్చి గుడ్లను తీసుకోవద్దని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1-2 చోట్ల పాజిటివ్ కేసులు వచ్చినా ఆయా కోళ్ల ఫారాలలో కోళ్లను గోతులో కప్పిపెట్టడం జరిగిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన బర్డ్స్ శాంపిల్స్ పంపించినప్పుడు 1-2 చోట్ల ఫారాల్లో చనిపోయిన బర్డ్స్ భోపాల్కి మెటీరియల్ కలెక్ట్ చేసి స్పెసిమెన్స్ని పంపించినప్పుడు వాటిలో ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు అంటే ఆ వైరస్ని కనుక్కోవడం జరిగింది. అక్కడ ఏ ఫారాల్లో అయితే ఈ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో ఆ కోళ్ళనన్నిటిని చాలా డీప్గా గొయ్యలు తీసి వాటిల్ని అక్కడ దాంతోపాటు చనిపోయిన వాటినే కాకుండా అక్కడ ఆ ఫారాల్లో మిగిలిన కోళ్ళనన్నిటిని కూడా దాంట్లో ఆ గోతులో బాగా లోతుగా తవ్విన గోతుల్లో పూడ్చిపెట్టి వాటిని కప్పివేయడం జరిగింది. ఫారంలో ఈ ఇన్సిడెంట్స్ జరిగిందో అక్కడ 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న ఫారాలన్నిటిలోనూ ఈ కోళ్లను నిర్మూలించడం జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి అంతా కంట్రోల్గానే ఉంది. మన జిల్లా వరకు తీసుకున్నట్లయితే మన జిల్లాలో ఇంతవరకు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనకి సుమారు 224 ఫారాల వరకు ఉన్నాయి. 26,500,000 బర్డ్స్ బ్రాయిలర్స్ అవ్వచ్చు, లేయర్స్ అవ్వచ్చు అక్కడ ఉండడం జరిగింది. మన దగ్గర ఎటువంటి అబ్నార్మల్ మోర్టాలిటీ కానీ ఏదో ఫారంలో చనిపోతున్నాయన్నది కానీ లేదు. మనం కూడా ఇక్కడ డాక్టర్స్ని వాళ్ళ పరిధిలో ఉన్న ఈ ఫారాలని విజిట్ చేసి ఎక్కడన్నా ఎక్కువగా కోల్డ్ ఇటువంటి అబ్నార్మల్ మోర్టాలిటీ ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వ్యాధి వలన ఈ చికెన్ తినకూడదు లేకపోతే గుడ్లు తినకూడదు అన్న దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రజల్లో కూడా ఒక రకమైన భయోందనలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వారందరికీ మనం తెలియజేసేది ఏంటంటే మనము ఉడికించిన గుడ్లు కానీ ఉడికించిన అంటే మనం బాయిల్డ్ చేసినప్పుడు 100 డిగ్రీల దగ్గర ఏ వైరస్ ఉన్నా చనిపోతుంది. అలాగే ఈవెన్ బర్డ్ ఫ్లూ వైరస్ కూడా 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ఇంకా అది బతికుండే అవకాశం లేదు. కాబట్టి నిరభ్యంతరంగా ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఉడికించిన గుడ్లు, ఉడికించిన మాంసాన్ని తీసుకోవడంలో ఈ వైరస్ వారికి రాదు. కాబట్టి
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కాట్ లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ మ్యాగజైన్ మిస్ అయిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డ్యూటీ నుండి ఇంటికి వస్తున్న దారిలో ఒక మెకానిక్ ని ఒక ఆటో డ్రైవర్ ని కలిశాడని, బ్యాగ్ బయట ఉంచి మీ సేవా సెంటర్ కు వెళ్లాడని, తిరిగి మరలా వచ్చి చూస్తే బ్యాగ్ మిస్ అయిందని అన్నారు. ఈ విషయంపై 1 టౌన్ లో కేసు రిజిస్టర్ చేశామని అన్నారు. పార్వతీపురం ఎస్పీ యాక్షన్ తీసుకున్నారని, హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారని అన్నారు. ఎవరైతే మినిస్టర్ గారు ఎస్కాట్లో పని చేస్తారో అతను మ్యాగజైన్ నిన్న మిస్ అవ్వడం జరిగింది, మొన్న సాయంత్రం. సో అతను డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నాడు, దారిలో ఇద్దరిని కలిశాడు, ఒక మెకానిక్ని ఆటో డ్రైవర్ని కలిశాడు. అక్కడ అతని బ్యాగ్లో ఒక మ్యాగజైన్ క్యారీ చేస్తున్నాడు. సో అది అతను ఆటో దగ్గర పెట్టేసి, రోడ్ మీదనే ఆటో దగ్గర పెట్టేసి ఏదో పనికి లోపలికి వెళ్ళాడు, మీ సేవా సెంటర్కి వెళ్ళాడు. మళ్ళా వచ్చి చూస్తే అది మిస్ అయింది. దాని మీద విజయనగరం 1 టౌన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతని మీద పార్వతీపురం ఎస్పీ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు, అతను సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఏదైతే 1 టౌన్లో రిజిస్టర్ చేశామో దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో దాని మీద మన టీమ్స్ పని చేస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా అంత రోజు ఇదే పని మీద ఉన్నారు. సో త్వరలోనే దాన్ని ట్రేస్ చేసి వీ విల్ ఫైండ్ ఎవరు తీసుకెళ్లారు. దాంట్లో కొన్ని సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఈ హెడ్ కానిస్టేబుల్ అక్కడికి రావడము బ్యాగ్తో సహా, తర్వాత ఇంకొక సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ మీద పని చేస్తున్నాము, త్వరలోనే అది ట్రేస్ చేయడం జరుగుతుంది. తుపాకీ మ్యాగజైన్ పోగొట్టుకున్న కానిస్టేబుల్ తన గన్మెన్ కాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ రోజు సాలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రికి ఎస్కాట్ గా వెళ్లే పోలీస్ వాహనంలో ఎస్కాట్ సిబ్బందిలో ఒకరు తన మ్యాగజైన్ పోగొట్టుకున్నారని స్పష్టత ఇచ్చారు. ఎస్కాట్ వెహికల్ కానిస్టేబుల్ అతను మర్చిపోయి ఎక్కడో బ్యాగ్ వదిలేయటం అవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి మా గన్మెన్ అని రాశారు కాబట్టి నేను ఖండన ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అతను ఎక్కడో ఆటోలో మర్చిపోయానని చెప్తున్నారు. కొంచెం వయోభారం కూడా ఉండడం వల్ల అవి ఒంట్లో కూడా బాగాలేదని ముందు రోజు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ కారణమైనా కానీ ఈ విధంగా జరగడం అనేది దురదృష్టకరం. ఒకసారి ఈ విషయం అందరి దృష్టిలో పెట్టాలని నేను ఈ సమాచారం మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఘనంగా నివాళులు అర్పించారు. సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రామారావు తదితరులు పాల్గొన్నారు. అత్యున్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శప్రాయులని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జన్మదినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రప్రథమ దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కార్మిక శాఖ, విద్యాశాఖలో పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు. అనేక లా చట్టాలు తీసుకొచ్చి నిరుపేదలకు ఎటువంటి ఉపయోగాలు పడతాయని అవన్నీ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి మధ్యాహ్న భోజన పథకం, నెక్స్ట్ నిరుపేదలకి పెన్షన్ పథకం, ఇవన్నీ కూడా అప్పుడు చేసిన చట్టాలు అనుగుణంగా చేయడం జరిగింది. అలాగే దామోదర సంజీవ్ గారు ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, అతను చనిపోయేసరికి అతని దగ్గర రెండు జతల దుస్తులు, ఒక ప్లేటు, ఒక గ్లాస్ మాత్రమే ఉంచుకోవడం జరిగింది. అనేక సార్లు 4-5 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా 3 సార్లు పనిచేశారు, ఒకసారి
చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ పనిచేసి పొజిషన్ ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, లేదంటే యూనియన్ మినిస్టర్ అవ్వచ్చు, అప్పుడు చాలా ఫార్వర్డ్ పాలసీస్ని, ప్రోగ్రెసివ్ పాలసీస్ని తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఇంకా అనేక డిపార్ట్మెంట్లో కూడా కొత్త కొత్త కార్పొరేషన్స్ నిర్వహించడం ఇవన్నీ కూడా జరిగింది. సో అది కాకుండా ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నోబడీ షుడ్ బి అండర్ ప్రివిలేజ్డ్, అందరూ షుడ్ బి ఈక్వల్గా ట్రీట్ చేయాలని చెప్పి ఆయన ఆ ఒక్క థాట్తోనే వెళ్ళారు. చాలా వరకు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా తర్వాత కూడా అదే ఫాలో చేస్తారు. సో ఈ రోజు కూడా అలాంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేమందరం కూడా ఫాలో చేసి ఇప్పుడు కూడా అలాంటి థాట్స్ మేమందరం కూడా ఉంచుకోవాల్సిందిగా కోరి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా సేవలందించిన దివంగత దామోదరం సంజీవయ్య గొప్ప మానవతావాది అని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య కొనియాడారు. ఈరోజు దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడుతూ సామాన్య జీవితాన్ని అనుభవించి అసామాన్య పదవులను అలంకరించిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని శ్లాఘించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ కోటాను ఆయన పెంచారని అన్నారు. అందుకే ఆయన బోనస్ సంజీవయ్యగా ఖ్యాతిని పొందారని గుర్తు చేశారు. ఒప్పంద కార్మికుల చట్టం, బాల కార్మిక చట్టం, రవాణా వాహన కార్మికుల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టాలను అమల్లోకి తెచ్చిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ విభాగాధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీరు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దామోదరం సంజయ్ గారు వీరు నీతి నిజాయితీలకి నిరూపణ. పుట్టింది దళిత కుటుంబంలో అయినా విలువలతో పెరిగిన వ్యక్తి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో జన్మించారు. ఇదే రోజున 1921 సంవత్సరంలో ఆయన మున్సిపల్ స్కూల్లోనే చదువుకున్నారు. ప్రాథమిక హై స్కూల్ విద్య అంతా కూడా ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి వరకు కూడా మన మున్సిపల్ హై స్కూల్స్లోనే చదివారు ఆయన. అలాగే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. తొలి దళిత ముఖ్యమంత్రిగా 1960లో. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో కార్మిక శాఖ ఇలాంటివన్నీ కూడా కేంద్ర మంత్రిత్వ పదవులను కూడా అలంకరించిన వ్యక్తి. అన్ని పదవులు అలంకరించిన ఈయన లాస్ట్లో ఉన్నది ఏంటంటే ఆస్తి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అందరికి కూడా వేసుకోవడానికి బట్టలు, భోజనం చేయడానికి ఒక పళ్ళెము, గ్లాసే ఈయన ఆస్తి లాస్ట్కి ఉంటే. నేను 1 డేలో రాత్రి అంతా ఉండి, అంటే ఎల్లుండి సెంటనరీ సెలబ్రేషన్స్ ఇప్పుడు మెసేజ్ వచ్చింది. నేను వెంటనే దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి కొత్త పెయింట్ వేయించి, గోల్డ్ కలర్ పెయింట్ వేయించి, ఆ చెయ్యి కూడా పోతే ఆ చెయ్యి ఎలాగంటే దేనే సజెస్ట్ చేశాను, దాంట్లో ఒక గులాబీ పువ్వు పెట్టినట్టు పెట్టండి అని. నెహ్రూ గారికి ఎక్కడుంటే ఆయనకి చేతిలో కూడా పువ్వు పెట్టించాం. అది బాగా వైరల్ అయింది స్టేట్ అంతా కూడా. సెంటనరీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో చేయడం జరిగిందని. ఆ వ్యక్తులు కూడా ఉండడం మన భరతమాత చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవాలి. అంటే మనం అందరం గర్వించదగ్గ విషయం. ఇలాంటి వాళ్ళు మనం చూడమే, ఇంకా వచ్చే రోజులు వినడమే కానీ. కాబట్టి రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా బాధితులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన పి లక్ష్మి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని, ఆమె ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి వినతి పంపించగా వచ్చిన ₹1,00,000 44,617 చెక్కును తన కార్యాలయం వద్ద అందజేశారు. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా, ఒక అండ చంద్రబాబు నాయుడు గారు ఉండడం అనే దానికి మరొక నిదర్శనం. ఈరోజు అప్పలశెట్టి లక్ష్మి గారు ప్రమాదవశాత్తు పడిపోవడం,
ఆమె కోసం ఆపరేషన్ ఖర్చు కోసం ఆయన భర్త గారు వచ్చి పార్టీ కార్యాలయాన్ని సంప్రదించగా, మనం ఏ పార్టీ ఎలాంటి వాళ్ళని చూడట్లేదు, ప్రభుత్వం ఒకటే, ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఒక బాధ్యతంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని పంపించడం, చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా 1,40,000 రూపాయలు, 44,000 రూపాయలని ఆయనకి పంపించడం. ఈయనతో పాటు అలాగే ఇంకొక మన చిన్న చల్లంగి పావని కూడా, ఆమెకు కూడా పిల్లడికి బాగాలేకపోతే ఇమీడియట్గా ఒక 3 లక్షల రూపాయలు కూడా పంపించడం జరిగింది. అంటే ఇది మన నియోజకవర్గంలోనే 9వ సీఎం రిలీఫ్, ముఖ్యమంత్రి సహాయ నిధి. అంటే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు. సెంటర్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీనికోసం విజయనగరంలోనే మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ రోజు పరీక్ష కేంద్రం వద్ద 144వ సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద త్రాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండేట్టుగా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఏర్పాటు చేయాలని, అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్తగా జనరేటర్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోగానే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, జేఎన్టీయూ కళాశాలల వరకు కూడా బస్సులు వెళ్లేలా చూడాలని జేసీ సూచించారు. ఇది కూడా 12 సెంటర్లు మన విజయనగరం జిల్లాలో జరుగుతుంది. ఆ 12 సెంటర్కి సంబంధించి లైజన్ ఆఫీసర్స్, ఈచ్ సెంటర్కి ఒక లైజన్ ఆఫీసర్కి వేశాము. దాంతోపాటు విత్ పోలీస్ ప్రొటెక్షన్స్తో ఈ లైజన్ ఆఫీసర్స్ పనిచేస్తారు. అండ్ లైజన్ ఆఫీసర్ డ్యూటీ ఏమనేది కూడా మేము విడవరిగా చెప్తాము. సో దానికి ముందు ఐ రిక్వెస్ట్ లైసెన్స్ ఆఫీసర్స్ 12 మంది ఉన్నారు. ఇఫ్ ఎనీబడీస్ ఆబ్సెంట్ ప్లీజ్ లెట్ మీ నో. ప్రిమిసెస్ వీడియోస్ అన్ని విజిట్ చేశారు లేదా, అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ లైట్, ఫ్యాన్, బెంచెస్ అండ్ ప్రాపర్ డోర్స్, విండోస్ అండ్ స్కూల్ అట్మాస్ఫియర్ ఇవన్నీ బాగానే ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని మాకు ఒక 2 సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ద సర్టిఫికేట్స్ షాల్ బి నో రిలేషన్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో యోకోహోమా టైర్స్, పేటీఎం మరియు రక్షిత్ గ్రూప్ ఆఫ్ ఫార్మా కంపెనీలతో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. యోకోహోమా టైర్స్ కు ప్రొడక్షన్ విభాగంలో 25 మంది, పేటీఎంలో మార్కెటింగ్ విభాగంలో 24 మంది, రక్షిత్ గ్రూప్ ఆఫ్ ఫార్మా కంపెనీకి ప్రొడక్షన్ విభాగంలో 6, ట్రైనీ కెమిస్ట్ విభాగంలో 13 మంది, క్వాలిటీ కంట్రోల్ మరియు క్వాలిటీ అనలిస్ట్ విభాగాలలో 15 మంది ఎంపికయ్యారు. కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశిభూషణ్ రావు మాట్లాడుతూ విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఈ కంపెనీలలో జాయిన్ అయ్యి భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆదేశించారు. మీ వర్క్ కూడా అంత పీస్ఫుల్గా వెళ్తుంది. ఫస్ట్లీ మీరు ఏం అవసరం లేదు, స్మార్ట్ ఫోన్ ఉండాలి, 2 వీలర్ వెహికల్ ఉండాలి. ఈ 2 ఉంటే చాలు. అండ్ 10+ నుంచి మేము తీసుకుంటాం. ఏం లేదు, మీకు పేటీఎం గురించి ఐడియా ఉంది కదా, క్యూఆర్ కోడ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ప్రాసెస్ ట్రైనింగ్ అనేది మేము ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీ ఫీల్డ్ వర్క్ అనేది మేము చేయిస్తాం. టీమ్ లీడర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటారు. వర్క్ కూడా మీకు ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ అనేది టీఎల్స్ దగ్గర నుంచి మీరు నేర్చుకోవచ్చు. అంటిల్ మీకు వచ్చేంత వరకు టీఎల్ సపోర్ట్ ఉంటుంది, మా సపోర్ట్ కూడా ఉంటుంది. నాకు తెలిసి అంటే మా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి. సో వీ హ్యావ్ ఏ డ్రైవ్. ఓకే, ఎంఆర్ఎఫ్ వాళ్ళు అంతా మంచి చేస్తున్నారు, చెన్నై వెళ్తున్నారు వాళ్ళు. ఓకే, బట్ ఏంటంటే అదే శాలరీ మన వైజాగ్లో ఉంది. అదే శాలరీకి అంత చెన్నైకి సపోజ్ మన అదే శాలరీకి వైజాగ్లో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఓన్లీ రిస్ట్రిక్షన్ ఏంటంటే మేబీ జస్ట్ సార్తో మాట్లాడాను, ఎక్కడ రంజన్ సార్తో ఉన్నారు.
ఒకటి ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే సిన్సియర్గా తీసుకొని ఈ ఆపర్చునిటీ సిన్సియర్గా తీసుకొని అండ్ దెన్ స్టార్టింగ్ ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఎక్కడైనా స్టార్టింగ్ కూడా ఏంటంటే మనకు శాలరీస్ అలాగే ఉంటాయి. అంటే 18,000 సంథింగ్ బిట్వీన్ 18,000, 19,000, 20,000 ఆర్ 17,000 అట్లాగే ఉంటాయి. స్టార్టింగ్ శాలరీస్ అట్లాగే ఉంటాయి. ఓకే, ప్రొడక్షన్ సైడ్ అయినా మార్కెట్స్ అయినా. బట్ వన్స్ యు ఆర్ దేర్, ఒక 1 year మీరు చేశారనుకోండి, మీకే ఇండస్ట్రీ గురించి మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి, మీరు బాగుంటే ఆటోమేటిక్లీ శాలరీ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఆటోమేటిక్లీ శాలరీ పెరుగుతుంది. ఓకే, సో ఏంటంటే టేక్ దిస్. ఎందుకంటే స్టార్టింగ్లో అంటే మనకి ఇంత ఇచ్చేయాలి, 40,000 ఇచ్చేయాలి, 30,000 ఇచ్చేయాలంటే ఎవరు చెప్తున్నాను ఎవరు అంటే మీరంటే రియాలిటీ తెలియాలి, ప్రాక్టికల్ రియాలిటీ తెలియాలి. సో మీరందరూ కూడా ఆఫర్ చేస్తున్నారు అయితే మాత్రము చాలా మంచి శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దెన్ యువర్ ప్లేస్ ఆఫ్ వర్క్ ఈ జస్ట్ ఇక్కడ గట్టిగా అరిస్తే మన వైజాగ్లోనే ప్లేస్ ఆఫ్ వర్క్, ఎక్కడో కాదు. మీరు చెన్నై అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, వైజాగ్లోనే. సో ఇక్కడ నుంచి మనం అయితే ఒక గంట పోవాలి మనం వైజాగ్. విజయనగరంలోని గూడ్స్ షెడ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ రెండో వైపు కొన్నేళ్ల క్రితం నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇంతవరకు బ్రిడ్జ్ ప్రారంభం కాలేదు. ఈ మధ్య కాలంలోనే ఒక నెల రోజుల క్రితం బ్రిడ్జ్ రెండో వైపును రాకపోకలకు వాహనాలు విడిచిపెట్టారు. కానీ ఆ బ్రిడ్జ్లోని మురుగునీరు, వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో తిరిగి మళ్లీ బ్రిడ్జ్ రాకపోకలు నిలిపివేశారు. ఆ మార్గం గుండా అవసరమయ్యే నిర్మాణాలను చేపడుతున్నారు. విద్యుత్ దీపాలను కూడా వేస్తున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం ఎప్పుడు అండర్ బ్రిడ్జ్ ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మైలిపల్లి పైడిరాజు మాట్లాడుతూ త్వరలోనే బ్రిడ్జ్ రెండో మార్గాన్ని వాహనాలకు ఇబ్బంది లేకుండా విడిచిపెడతామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు చొరవతో ఈ పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. మన అండర్ బ్రిడ్జి రైల్వే, మన గుడ్ షెడ్ జంక్షన్లో అండర్ బ్రిడ్జి మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ అండర్ బ్రిడ్జి ఈ మధ్య కొన్ని 10-15 రోజుల కిందట ఓపెన్ చేసాం. అదే మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు. మరి ఈరోజు మళ్ళీ కొన్ని అక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల మళ్ళీ రైల్వే అధికారులు మరి ఆర్ఎన్బిఓలు చొరవ తీసుకొని మరి ఇక్కడ కొంతవరకు కాలువలు తర్వాత డ్రైన్ మొత్తం లేకుండా శుభ్రం చేయడానికి మొత్తం అంతా చేస్తున్నారు. మరి ఈ 2-3 రోజుల్లో ఇది కూడా మళ్ళీ పునఃప్రారంభం కావస్తుంది. మరి అందరూ దయచేసి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుచున్నా. మా ఎమ్మెల్యే గారి చొరవతోని ఈ పనులు ప్రారంభం జరుగుతుందని మనం తెలియజేస్తున్నాం. 4-5 రోజుల్లో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, 4-5 రోజుల్లో ఈ అండర్ బ్రిడ్జ్ రైల్వేది మళ్ళీ పునఃప్రారంభం కావస్తుంది. దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. అదే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నారాయణ పాఠశాలలో క్యాంపెయినింగ్ చేపట్టారు. పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె విజయ్ గౌరికి మద్దతుగా ప్రచారం చేశారు. ఉపాధ్యాయుల తరపున నికరంగా నిలబడేది, ఉపాధ్యాయుల సమస్యలపై శాసన మండలిలో గలం వినిపించేది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులను, విద్యార్థులను కదిలించిన వ్యక్తి కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముందు నిలిచిన వ్యక్తి విజయ్ గౌరి అని ఆమెను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాలు విజయ్ గౌరికి మద్దతిస్తున్నాయని, ఆమెకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మొత్తంగా రాష్ట్రంలో ఉన్న విద్యారంగంలో ఉండే అనేకమైన పరిస్థితులు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే కొన్ని విద్యా వినాశనకరమైన విధానాలు, ప్రభుత్వ విధానాలని పట్ల ఆవిడికి సరైన అవగాహన ఉంది. అనేక పోరాటాలు చేసిన అనుభవం కూడా ఉంది. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, వాళ్ళకి ఉద్యోగ భద్రత కానీ ఆర్థిక భద్రత కానీ లేవు. కరోనా వంటి సమయాల్లో అనేకమైన ఆర్థిక ఇబ్బందులకి లోనయ్యి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ప్రతి టీచర్కి కూడా కనీసం 10,000 రూపాయల చొప్పున చెల్లించాలి అని కౌన్సిల్లో డిమాండ్ చేసిన వ్యక్తులుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఈవిడ కూడా అంటే విజయ్ గౌరి గారిని కూడా గెలిపించాలి అని, అలాగే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి, పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయాలి, వాళ్ళకి ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఏవైనా విపత్కర పరిస్థితుల్లో ఆ ఫండ్ నుంచి వాళ్ళకి కొంత మొత్తాన్ని మెయింటెనెన్స్ కోసం చెల్లించాలి అని ఇలాంటి అనేకమైన డిమాండ్లతో ముందుకొచ్చి ఆ డిమాండ్ల సాధన కోసం కౌన్సిల్లో వినిపించడం కోసం అందరూ కూడా ఓటేయాలి అని మీ ద్వారా టీచర్లందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం.
సామాన్యుల రైతుల ఆర్థిక అభ్యున్నతికి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, రుణ మంజూరు ప్రక్రియలో సరళతర విధానాలు పాటించాలని బ్యాంకర్లను ఉద్దేశించి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. స్వయం సహాయ సంఘాల సభ్యులకు అందించే రుణాలను సకాలంలో రెన్యువల్ చేయాలని, రైతులకు, ఎంఎస్ఎంఈ ఔత్సాహికులకు అండగా నిలవాలని సూచించారు. రుణ ప్రక్రియలో సరళతర విధానాలు అవలంబించాలని, దరఖాస్తుదారుకు వీలైనంత త్వరగా సమాధానం చెప్పాలని, పదే పదే బ్యాంకుల చుట్టూ తిప్పించుకోరాదని హితవు పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో 11 పంచాయతీలు, 45 గిరిజన గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన పూర్ణపాడు లాబేసు వంతెన పెండింగ్ పనులు, నదిలో నీరు తగ్గిన వేళ వెంటనే పూర్తి చేయండి లేదా మాకు ఉరితాడు వేసి నాగావళి నదిలో పాడేయండి అని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పూర్ణపాడు లాబేస్ వంతెన వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో నాగావళి నదిలో మెడకి ఉరితాడు బిగించుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దామోదరం సంజీవయ్య సేవలు ఆదర్శనీయం. ఉభయ జిల్లాల్లో ఘనంగా సంజీవయ్య జయంతి వేడుకలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును ఛేదించిన తెర్లాం పోలీసులు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి అపోహలు పడవద్దు. విజయనగరం వాసులకు సూచించిన పశు సంవర్ధక శాఖాధికారి వైవి రమణ. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.